కేంద్ర ప్రభుత్వం రైతు సోదరులకి ఒక గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే రైతులకి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే రైతు సోదరులకి లైవ్ స్టాక్ పథకం కింద 20 నుంచి ₹1 కోటి రుణాలు మంజూరు చేయడంతో పాటు ఇచ్చిన రుణంలో 50% రాయితీ సబ్సిడీ ప్రకటించింది. అంటే ₹1 కోటి కనుక రుణం తీసుకుంటే 50 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. మిగతా 50 లక్షలు బ్యాంకుల్లో పే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం కింద లైవ్ స్టాక్ పథకం కింద గొర్రెలు, మేకలు, బర్రెలు, ఆవులు ఇవన్నీ ఏవైనా పెట్టుకోవచ్చు. మీ ప్రాంతంలో ఏవి అనుకూలంగా ఉన్నాయో చూసుకొని వాటి యొక్క ఫార్మ్స్ పెట్టుకొని డెవలప్ చేసుకోవచ్చు. వ్యవసాయ అనుబంధ రంగాల్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఎవ్వరు ఏజెంట్లతో పని లేదు, డీలర్లతో పని లేదు. నేరుగా వెబ్సైట్లోకి వెళ్ళి రైతులు మీ యొక్క వివరాలన్నీ నమోదు చేసుకోండి. మీకు గనక ఎలిజిబిలిటీ ఉంటే పిలిచి మరీ రుణాలు మంజూరు చేస్తారు. మీకు ఏ రంగంలో అనుభవం ఉందో, గొర్రెలు పెంచుకోగలరా, మేకలు పెంచగలరా, ఆవుల, గేదెల, ఇవన్నీ చూసుకొని, కోళ్ళ, ఇవన్నీ చూసుకొని మీకు ఏ రంగంలో అనుభవం ఉందో చూసి ఆ రంగంలో ఫార్మ్స్ పెట్టుకునేందుకు, అత్యాధునిక ఫార్మ్స్ పెట్టుకునేందుకు మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుందో బడ్జెట్ వేయించి నేషనల్ లైవ్ స్టాక్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ వివరాలు నమోదు చేసుకోండి. మీకు కావాల్సినంత రుణం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అందులో సగం రాయితీగా కూడా పోతుంది. కాబోయే కొద్ది రోజుల్లో ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరికొంత రాయితీ ఇచ్చేందుకు ముందుకు రాబోతా ఉంది. ఇప్పటికే గోకులం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 12,000 షెడ్లు నిర్మించింది. ఇవి మరిన్ని పెద్ద ఎత్తున ప్రస్తుతానికి 2 గేదెలు 3 గేదెలకు ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో 10-15 గేదెలు పెట్టుకునే వారికి కూడా 4 నుంచి 5 లక్షలు రాయితీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని సిద్ధం చేస్తూ ఉంది. పథకం వివరాలు వచ్చిన తర్వాత మరో వీడియోలు తెలుసుకుందాం.